హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. కళ్యాణ్ పడాల ఈ వారం కెప్టెన్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ 9కి చివరి కెప్టెన్ అయింది ఎవరో కాదు, కళ్యాణ్ పడాల అయ్యాడు. సో కళ్యాణ్ పడాల కెప్టెన్ ఎలా అయ్యాడు, బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్కులు ఏముందనేది ఈ వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల మీకు నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఎవరయ్యే ఛాన్స్ ఉందనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే మిస్ కాల్స్లో కూడా ఎవరు టాప్లో ఉన్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. నేను ఇన్స్టా స్టోరీ రూపంలో ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు పెడుతుంటాను. ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోతాము. బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెంట్ టోటల్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. దివ్య నిఖిత, సంజన, రీతు చౌదరి, డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్. సో ఈ 6 కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే సపోర్టివ్ టాస్క్. ఈ సపోర్టివ్ టాస్క్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ప్రోమోలో చూడడం జరిగింది కదా, ఒక చాకు ఉంటుంది. ఆ చాకుని కంటెండర్ నుంచి అవుట్ అయినటువంటి సుమన్ శెట్టి, తనుజ, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. వాళ్ళు ముగ్గురు తీసుకొచ్చి ఆ చాకుని తీసుకొచ్చి ఎవరినైతే క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ చాకి వాళ్ళు ఏం చేస్తారంటే, మిగతా రిమైనింగ్ కంటెండర్లో వాళ్ళు ఎవరి క్యాప్టెన్ వద్దనుకుంటున్నారో వాళ్ళకు థర్మకోల్ పైన పొడిచి నీవు క్యాప్టెన్ ఎందుకు వద్దాను అనేది డిస్కషన్ చేసుకోవాలి. ఇక్కడ సంజన వర్సెస్ రీతు చౌదరి, అలాగే డెమాన్ పవన్ వర్సెస్ మన ఇమాన్యుయల్, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే చాలా బాగా జరుగుతుంది. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, అలాగే బిగ్ బాస్కి కావాల్సిన టీఆర్పీ కూడా భారీగా వచ్చిందని చెప్పి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. సో ఆ విధంగా సినారియో మొత్తం జరిగిన తర్వాత చివరి రౌండ్లో ఇద్దరు మిగులుతారు, డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల. సో వీళ్ళిద్దరికి బిగ్ బాస్ మళ్ళీ ఒక టాస్క్ పెడతాడు, ఫిజికల్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే రోడ్డు టైప్ టాస్క్ అనేది ఉంటుంది. సో ఆ టాస్క్లో ఇద్దరు బాగా ఫిజికల్ అవుతారు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరూ కొందరు కళ్యాణ్ పడాలకు, కొందరు డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తారు. ఓవరాల్గా టాస్క్ కింగ్ డెమాన్ పవన్ అన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు కళ్యాణ్ పడాల. అదే డెమాన్ పవన్ని ఓడిపించి మరి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 చిట్ట చివరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో ఇది కళ్యాణ్ పడాల క్యాప్టెన్ కావడానికి ఉన్నటువంటి సినారియో మొత్తం. సో అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకటిసారి పరిశీలిస్తే, నామినేషన్లో కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, అలాగే డెమాన్ పవన్, దివ్య నిఖిత, టోటల్ 8 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉన్నారో. వీళ్ళ 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, కళ్యాణ్ పడాల 33% కొనసాగుతుంది, తనుజ ఓటింగ్ 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, అలాగే భరణి, సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఓటింగ్ అనేది ఓన్లీ 6% ఉంది. దివ్యనికిత ఓటింగ్ అనేది 5% ఉంది. సో ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసిండో, ఎందుకంటే లాస్ట్ వారము నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి నెక్స్ట్ ఒకటి కంప్లీట్గా నలుగురిని అవుట్ చేసి బిగ్ బాస్ ఈసారి టాప్ 5 ఆలోచిస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తుండో. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నా అనాలిసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టి అన్న, సంజన అన్న, దివ్యనిఖిత వీళ్ళు ముగ్గురులో ఎవరో ఇద్దరు వెళ్తారో, లేదు బిగ్ బాస్ ఏదైనా టాప్ అయ్యి వేరే వాళ్ళని ప్లాన్ చేస్తే బిగ్ బాస్కి నచ్చని కంటెస్టెంట్లనే ఇద్దరిని అయితే బయటికి అయితే పంపిస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే బిగ్ బాస్ ఎల్లో కార్డు, రెడ్ కార్డు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. అది ఎందుకంటే మండే నామినేషన్లో కళ్యాణ్ పడాల గొంతు పట్టుకున్నటువంటి డెమాన్ పవన్కు రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పి, అలాగే కళ్యాణ్ కూడా ఎల్లో కార్డు ఇచ్చి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే తను కుర్చీలు తినడము, అమ్మాయి పైకి వెళ్ళడం అది కూడా కొంచెం తప్పు ఉంది కాబట్టి కళ్యాణ్కి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి, అలాగే బూతులు మాట్లాడినటువంటి సంజన గారికి కూడా ఎల్లో కార్డు ఇచ్చి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచన చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా కళ్యాణ్ పడాల తీసుకునే డిసిషన్ పైనే రెడ్ కార్డు డిపెండ్ అయ్యేటట్లు ఆ విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల చెప్తేనే రెడ్ కార్డు డెమాన్కి ఇచ్చేటట్లు బిగ్ బాస్ స్క్రిప్ట్ తయారు చేసిందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది.
జరిగింది. ఒకవేళ నిజంగా ఆ స్క్రిప్ట్ నిజమైతే 100% కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల 100% డిమాండ్కి సపోర్ట్ చేస్తాడు, 100% రెడ్ కార్డ్ ఇవ్వద్దని చెప్తాడు. కాబట్టి తన మంచితనం మరోసారి బయటపడుతుంది. ఈ విధంగా కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది పెరగడానికి చాలా ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా హాట్స్టార్లో ఎవరు ఫస్ట్లో ఉన్నారంటే హాట్స్టార్లో కళ్యాణ్ పడాల తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ 0.5 డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఒకరోజు కళ్యాణ్ పడాల ఫస్ట్లో ఉన్నాడు, ఒకరోజు తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుల్ ఉండు. అలాగే మిస్ కాల్స్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో ఉండు, సెకండ్ ప్లేస్లో మన ఇమాన్యుల్ ఉన్నాడు. తనుజ థర్డ్ ప్లేస్లో ఉంది. మిస్ కాల్స్లో తనుజకు చాలా తక్కువ పడుతున్నాయని చెప్పి, కానీ మిస్ కాల్స్లో ఊళ్ళల్లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ ఇక్కడ ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ మిస్ కాల్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా సినారియో అప్ చేసిన తర్వాత బిగ్ బాస్ 9 కెప్టెన్ ఎవరైతారనేది, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతుందా? సో మీ దృష్టిలో ఎవరైతారనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎవరిద్దరు ఎలిమినేట్ అవుతారనేది కూడా మీరు కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.